మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పెద్దిపై భారీ అంచనాలున్నాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం జూన్ 4వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే పెద్ది డేట్ అనౌన్స్మెంట్ ఇలా వచ్చిందో లేదో రకరకాల అనుమానాలు, చర్చలు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్గా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా, జాన్వీ హీరోయిన్గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కింది పెద్ది మూవీ. ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కానుంది. ఆల్రెడీ చెప్పినట్లు ఏప్రిల్ 30న రాలేకపోయినందుకు క్షమించండి, జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన స్టైల్లో మూవీ రిలీజ్ డేట్ చెప్పేశారు. అయితే నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ జూన్ 4న సినిమా రిలీజ్ చేస్తాం, జూన్ 3న అన్ని చోట్ల ప్రీమియర్లు ప్రదర్శిస్తామని అన్నారు. తెలంగాణ ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు పెంచుకోవాలంటే ఖచ్చితంగా ముందుగా అప్లై చేసుకోవాలి. మరి పెద్ద విషయంలో అది జరిగే ఛాన్సులు ఇంకెక్కడివి? ఆల్రెడీ మే మొదలైపోయింది. జూన్ 3నే సినిమా ప్రీమియర్లు కావడంతో అప్లై చేసుకోవడానికి సమయం సరిపోదు. దీన్ని బట్టి పెద్ద ప్రీమియర్లు రెగ్యులర్ రేట్లకే అందుబాటులోకి రానున్నాయా అన్నది ఓ చర్చ. సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సెంటేజ్ల విధానం మీద ఇప్పుడు గొడవ జరుగుతోంది. తమ చేతిలో ఉన్న మల్టీప్లెక్స్లన్నీ కూడా జెట్లీకి ఇవ్వలేదు సింగిల్ స్క్రీన్ వారు. ఈ విధానాన్ని తప్పు పట్టేశారు మైత్రి మూవీస్ తరపున శశిధర్. సత్య హీరోగా నటించిన జెట్లీ విషయంలోనే తమ పందా ఏంటో చెప్పిన సింగిల్ స్క్రీన్స్ వారు జూన్ 3న పెద్ద విషయంలో ఎలా వ్యవహరిస్తారు? పర్సెంటేజీలు తమకు వద్దని డిక్లేర్ చేసిన వారిలో వృద్ధి సినిమాస్ వెంకట సతీష్ కిలారు కూడా ఉండటం గమనార్హం. అలాంటప్పుడు జెట్లీ సీన్ పెద్ద విషయంలోనే రిపీట్ అవుతుందా, లేకుంటే అప్పటిలాగా నైజాంలో థియేటర్ల సమస్య ఓ కులిక్కి వచ్చేస్తుందా? పెద్దిగాడిని మర్చిపోవడం అంత తేలిక కాదు, అందరి మనసుల్లోనూ నిలిచిపోతాడు అంటూ పెద్ది మూవీ గురించి చెబుతూ ఊరిస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్, రంగస్థాన్ని మించి ఉంటుందని డిక్లేర్ చేసేశారు సుకుమార్. సినిమా అద్భుతం అంటూ తన మాటగా చెప్పేశారు సినిమాటోగ్రఫర్ రత్నవేలు. వీరందరూ చెప్పిన మాటలు విన్న చెరీ ఫ్యాన్స్ మాత్రం మా సినిమా జూన్ 1st వీక్లోనే వచ్చేస్తున్నందుకు మేము హ్యాపీ అని అంటున్నారు. హిందీలో భారీ రిలీజ్ ఉందని తెలిసి సో హ్యాపీ అంటున్నారు. అన్నట్టు పెద్ద మూవీని 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.